భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పర విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుతుంది. ఆ నమ్మకం మొమ్మైనప్పుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం, చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు షాపింగ్ దాకా అంతా ఆన్లైన్లోనే. అందుకే తమ పార్ట్నర్స్ వ్యవహారాలని పసిగట్టేందుకు స్మార్ట్ ఫోన్ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్లు కూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్లో ఉంటుందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా ఉంటుంది. అన్నట్టు ఇది నేరుగా ఉండదు, గుట్టు చప్పుడు కాకుండా సాగుతుందన్నట్టు. అచ్చం వాళ్ళు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏంటంటే, cheatai.ai నివేదిక ప్రకారం మహిళలు తమ భాగస్వాముల్ని అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్లో జరిగిన టిండర్ సంబంధిత శోధనలో 27.4% మంది తమ పార్ట్నర్ గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని తేలింది. ముఖ్యంగా ఈ స్టడీలో 62.4% తమ భర్తలు లేదా బాయ్ ఫ్రెండ్లు డేటింగ్ యాప్ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ cheating.ai యాప్లోకి వస్తున్నారట. లండన్ తర్వాత మాంచెస్టర్, బర్మింగ్హామ్ టాప్ ప్లేస్లో నిలిచాయి. పార్ట్నర్స్పై అనుమానంతో జరిగే టిండర్ చెకింగ్స్లో మాంచెస్టర్లో 8.8%గా, బర్మింగ్హామ్ 8.3%గా ఉన్నాయి. అయితే బర్మింగ్హామ్లో 69 అనుమానాస్పద శోధనలు మేల్ పార్ట్నర్స్పై మహిళలు నిర్వహించినవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా ఈ జాబితాలో కనిపించింది. 4.7% టిండర్ సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో 62.1% మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాముల లక్ష్యంగా ఉన్నాయట. యువకుల్లో డేటింగ్ యాప్లకు పెరుగుతున్న ప్రజాదరణ దీనికి కారణమని ఎక్స్పర్ట్ సమంతా హేస్ విశ్లేషించారు. అలాగే లండన్ వంటి నగరాల్లో డేటింగ్ అనేది డైనమిక్గా ఉంటుంది. సహజంగానే ఇది పార్ట్నర్స్ కార్యకలాపాలపై అనుమానానికి దారితీస్తుందని ఆమె వివరించారు. ముఖ్యంగా 18 నుండి 24 సంవత్సరాల యువకులు తమ పార్ట్నర్ విశ్వసనీయత గురించి ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు. ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జాగ్రత్త భయ్యో అంటూ కామెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో, మూడో వ్యక్తి రాకూడదు, అప్పుడది 100 ఏళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది.